New Horizons. Hello and everyone, welcome to Beer Movie Trends. And here is our non-spoiler review of the Glimpse పెద్ది. గ్లిమ్స్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే గ్లిమ్స్ చాలా బాగుంది. గేమ్ చేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్ గారు ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది. ఈ గ్లిమ్స్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయాయి. డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈసారి మంచి స్టోరీతో రాబోతుంది. అండ్ అలాగే రీసెంట్ గా పెద్ది మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటికీ ఈ గ్లిమ్స్ తో చెక్ పెట్టారు. గ్లిమ్స్ లాస్ట్ లో రామ్ చరణ్ గారు ఆ బ్యాట్ పట్టుకుని ఉండే షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్ రవిశంకర్ ఎరినేని గారు చెప్పారు, గ్లిమ్స్ లాస్ట్ లో ఒక షాట్ పెట్టాం, అది మాత్రం ఫ్యాన్స్ మాత్రం రిపీట్ లో చూసేలా ఉంటుందన్నారు. నిజంగా అది గ్లిమ్స్ లో ప్రూవ్ చేశారు. రామ్ చరణ్ గారు మాస్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, విజయనగరం స్లాంగ్ లో డైలాగ్స్ లిటరరీ చాలా బాగున్నాయి. ఈ గ్లిమ్స్ లో జస్ట్ రామ్ చరణ్ గారు మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. స్టోరీ మాత్రం ఇప్పుడే చెప్పలేము, ట్రైలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకే పని చేసేయడానికి, ఒకేలా బతికేయడానికి ఇంత బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. పుడతామే ఏంటి మళ్ళీ? పెద్ద క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అసలు ఏముంది స్వామి. యాక్చువల్ గా ఈయన సినిమాల్లో కంటెంట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ పెద్ద మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు. నిజంగా ఆ గ్లిమ్స్ లో బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి బుచ్చిబాబు గారి స్టోరీ టెల్లింగ్ కి ఏఆర్ రెహమాన్ గారు ఓకే చెప్పారు. కమింగ్ టు ద రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ గారు లాస్ట్ మూవీ అయిన గేమ్ చేంజర్ లో కూడా తనకి తగ్గట్టు మంచి యాక్టింగ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ పబ్లిక్ నెగిటివ్ టాక్ వల్ల మూవీ ఫ్లాప్ అయిపోయింది. అండ్ గేమ్ చేంజర్ మూవీ విషయంలో చాలా తప్పులు చేశారు, అప్డేట్ విషయంలో కానీ ఇంకా చాలా విషయాల్లో కూడా. కానీ బుచ్చిబాబు గారు పెద్ద మూవీ అప్డేట్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నారు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 27th March థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ అదే డేట్ కి మన నేచురేషన్ అనేది ద ప్యారడైజ్ మూవీ కూడా March 26th రిలీజ్ అవబోతుంది. పెద్ద మూవీకి చాలా పెద్దగానే హైప్ ఉంది. అండ్ ఈ గ్లిమ్స్ లో ఓన్లీ రామ్ చరణ్ గారిని మాత్రమే చూపించారు. ఇంకా జాన్వీ కపూర్, కర్నాథ్ చక్రవర్తి, శివ అన్న ఉన్నారు, జగ్గుబాయ్, మనమున్నాబాయ్, ఇలా చాలా పెద్ద క్యాస్టే ఉన్నారు. పెద్ద అనే బీజం మైండ్ లో నుంచి ఇప్పటికీ అస్సలు పోవట్లేదు. ఈ గ్లిమ్స్ లో నాకు బాగా నచ్చిన సీన్ ఏదంటే ఆ బ్యాట్ పట్టుకుని కొట్టే షాట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మూవీని డైరెక్ట్ చేస్తున్న బుచ్చిబాబు సన మనకి ఉప్పెన ఇచ్చిన డైరెక్టర్. సో ఎమోషనల్ డెప్త్, రూరల్ వైపు కి తన మార్క్ ఉంటుంది. సో టోటల్ గా దిస్ ఈజ్ ఏ పాన్ ఇండియన్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్, మాస్, ఎమోషనల్ స్టైల్ ప్రతిదీ సాలిడ్ గా ఉన్నాయి. రామ్ చరణ్ గారు డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్, బుచ్చిబాబు డైరెక్షన్ అండ్ ద క్యాస్ట్, ఎవ్రీథింగ్ సో గుడ్. సో గైస్, మీ ఒపీనియన్ ఏంటి? ఈ గ్లిమ్స్ చూసాక మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బియర్ మూవీ ట్రెండ్స్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.